ఓపెన్ చేస్తే బయట వర్షం పడుతూ క్లైమేట్ అయితే ఎక్దమ్ కూల్ గా మస్తు ఉంది. ఇంకా తెలిసిందే కదా, క్లైమేట్ సహకరిస్తే మనకు ఆకలి డబల్ అయిపోయింది. ఇంకంతే కజిన్స్ అందరు కలిసి ఏదో ఒకటి వేసేద్దామని డిసైడ్ అయిపోయాం. క్లైమేట్ కూల్ ఉన్నా హాట్ ఉన్నా వర్షం పడుతున్నా మీడియం గా మనకి మాత్రం ఏదో ఒక ఫుడ్ గుర్తొచ్చేస్తుంది. బయట హెవీ వర్షం, మా ఫేస్ లో టెన్షన్ అండ్ ఆనందం. ఈ హెవీ రైన్ వల్ల ప్లాన్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. సో హలో వరల్డ్, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్ వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. అసలుకే ఆకలిగా ఉన్నాం. మధ్యలో ఈ రోడ్డు మీద కనిపిస్తుంటే మాలో ఉత్సాహం పెరిగిపోతుంది. అది దీన్ని ఒకటి వేసేస్తే ఈ రోజుకి సెట్. కానీ రోజు మనం కంట్రీ చికెన్ అండ్ మటన్ తింటా కొంచెం దీనికి బ్రేక్ ఇద్దామని మనమైతే బ్రేక్ ఇచ్చాం. క్లైమేట్ కానీ మనం వెళ్ళే ఏరియాలో దొరికే ఆ ఐటమ్ ఈ క్లైమేట్ లో దాని టేస్ట్ మసాలా తగిలిచ్చి మంచిగా స్పైసెస్ వేసి కొడితే ముందు చూసేద్దాం. క్లైమేట్ ఎక్దమ్ మస్తు ఉంది మేడం. హాఫ్ కిలోమీటర్ మనం విలేజ్ కి ఇలా పొలాలకి వెళ్లే రూట్ లో వచ్చేస్తే స్టాప్ మనకి ఇక్కడ పెద్ద కోళ్ల ఫామే ఉంది. దీని డీటెయిల్స్ మనం తర్వాత బాబాయ్ చెప్పేది వినేద్దాం. ఫామ్ లోకి అయితే అడుగు పెడుతున్నాం, కానీ అడుగు పెట్టడానికి ఇక్కడ వీల్లేదు. చెప్పులు తీసి రమ్మని అడ్వైస్ ఇచ్చారు, కానీ చెప్పులతో అయ్యో జారిపోతున్నాయి. ఓకే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? జారుతుందా? ఓకే, లెట్స్ గో. వావ్, धोलेना काम बा, धोलेना గిలేనా ఆజానా. ఓకే, ఆచి తూచి అడుగు వేయాలి ఇక్కడే. నాటుకోళ్ళని చాలా టైట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా పల్లెటూరుగా వచ్చి మరి తీసుకోవాలి. ఇక్కడ పెద్ద ఫామే ఉంది. ఓహో, దిస్ ఈస్ ద కోడి. ఎస్, నాటుకోడి. అదే మనం ఈరోజు కర్రీ అయితే చేయబోతున్నాం. ఈ క్లైమేట్ కి కరెక్ట్ అన్నమాట. అది పట్టుకోండి. లైట్లు ఏం లేవా బాబాయ్? కరెంట్ లేదా? అరే కరెంట్ వస్తే వేసేస్తాం కదా. నాటుకోడి ఫోటోషూట్. చిన్నగా అది వెళ్ళిపోయింది. ఓకే, పట్టాయి. వెరీ గుడ్, సూపర్ బాబాయ్. అది నాటుకోడి. ఓకే ఓకే, రైట్. ఎక్కడికి వెళ్ళాలి బాబాయ్? నీకు అలవాటు అయిపోయి చెప్పులతో స్పీడ్ వెళ్తున్నాం. మేము ఎక్కడ జారి పడతామని చూసి రావాల్సి వస్తుంది. దుమ్ములో చీకట్లో అన్ని చోట్ల నడవాల్సిందే. లోపల మొత్తం బుడిదైన ఎక్కడ కడుక్కోవాలంటే ఈ దోవలో అన్నారు. నైస్ ఐడియా. ఓకే, హౌ ఈస్ యువర్ దోవా ఎక్స్పీరియన్స్? is nice. ఓకే, వెయిట్ చూద్దాం. 8:30. డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ కరెంట్ లేదు, సో అందుకే. బాబాయ్ చెప్పు, మీ అడ్రస్ చెప్పండి. మీ కోళ్ళ ఫామ్ తీసుకోవాలంటే కోళ్ళు వచ్చి ఎక్కడ? నాయుడుపాలెం, కవలకుంట స్టెప్ వేసి ఉంటాయి కానీ అది గుర్తురాదు. స్టెప్ వేసాము పాటల ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోతే వస్తుంది ఫామ్ మనకి. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 99 51 84 90 50. ఎవరైనా కావాలంటే హోల్సేల్లో రిటైల్లో అన్ని దొరుకుతాయి. అంతేగా, ఒక కోడి కాడి నుంచి ఎన్ని కోళ్ళైనా అన్ని దొరుకుతాయి. ఎప్పుడైనా రావచ్చు. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నువ్వు ఇచ్చేస్తావు అవైలబుల్గా వచ్చి. అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. అది 24 hours. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఆంధ్ర. ఆయన తెలంగాణ నుంచి వచ్చాడు, తెలంగాణ అంటున్నాడు. అది ఇక్కడ నాటుకోడికి మనకు ప్రధానంగా ఏంటంటే స్కిన్లెస్ చేయకుండా ఇలా పసుపు మంచిగా రాసి దాని డిక్కీ మీద మంచిగా ఫైర్ పెట్టి మొత్తం స్కిన్ అంతా అలా రోస్ట్ అయ్యేలా చేసుకుంటే మనకు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. సో డెఫినెట్గా మీరు నాటుకోళ్ళు అయితే తీసుకుంటే ఇలాగే చేసుకుంటే మీకు కర్రీలో మస్తు ఉంటుంది అనమాట. ఇంకా పీసెస్ విషయానికి వస్తే మన కర్రీకి ఈ నాటుకోడి బాగుంటుంది. ఇంకా ఫ్రై కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. 5 6. ఓకే, ఫస్ట్ మనము తెచ్చుకున్న కోడిని నీట్ గా ఇలా వేస్ట్ అంతా పక్కకు తీసి ఇలా పెట్టుకుంటే తర్వాత మన ప్రాసెస్ ని స్టార్ట్ చేసేయచ్చు. మనం నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మొత్తం వేస్ట్ పక్కకు తీసుకొని ఈ వెనిగర్ తో లైట్ గా ఆనియన్ వేసి నీట్ గా కడుక్కోవాలన్నమాట. సో అప్పుడు అది స్మెల్ అనేది ఏముండదు.
అండ్ ఇక్కడ చూస్తే వర్షం ఇంకా ఇరక్కుముతుంది. ఈ క్లైమేట్ లో వేడి నాటుకోడి అదుర్సోహో అదుర్సా. ఇక్కడ మనం చూస్తే 5 times వరకు కట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద టాస్క్. ఇక్కడ చూస్తే మనం ఆనియన్ అండ్ ఆల్సో వెనిగర్ ఆ రెండు యాడ్ చేసుకొని నీట్ గా ఇలా 5 times వరకు కడగాలి. సో అప్పుడు ఆ స్మెల్ అనేది ఉండదు. ఓకే, మన ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. లగాన్ టైప్ లో ఉండే గిన్నెలో ఈ రోజు అయితే మనం నాటుకోడి కూర అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఆనియన్ వేసుకొని రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని రోస్ట్ చేసుకొని నీట్ గా ఇంకా 1 by 1 ప్రాసెస్ తెలుసుకుంటూ చూస్తూ నేర్చుకుందాం. ఆ తర్వాత మనం కూడా ట్రై చేద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్ లో మనం ఆయిల్ తో పాటు ఆనియన్ వేసుకొని లైట్ గా అయితే రోస్ట్ చేసుకుంటాం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు. మనకి ఇక్కడ చూస్తే లైట్ గా రెడ్డిష్ కలర్ అయితే వచ్చింది. తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో యాజ్ పర్ ది క్వాంటిటీ మనం ఈ రోజు వచ్చేసి 5 kilos ఆఫ్ నాటుకోడి దేశీ నాటుకోడి చేస్తున్నాం అనమాట. సో దాని ప్రకారంగా ఈ క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ మనం నేర్చుకుంటే ఆ తర్వాత ఈజీగా క్యాలిక్యులేషన్స్ అన్ని 1 kiloకి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ మామ్ నాటుకోడి స్పెషల్ అన్నమాట. ఈసారి నాటుకోడి బిర్యానీ కూడా ట్రై చేయాలి. సో ఇప్పుడు మన స్టార్ ఐటమ్ నాటుకోడి యాడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ కొంచెం ఆనియన్ రోస్ట్ చేసుకొని ఆయిల్లో, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి ఆ తర్వాత నాటుకోడి ముక్కలు అనేది యాడ్ చేసేయాలి. సో మనకి ఎక్కువసేపు ఉడకాలన్నమాట. లోలో పెట్టి చాలాసేపు బర్న్ చేయొచ్చు. ఇలా ఉంటే వి విల్ సీ ఆఫ్టర్ యాడింగ్ ఆల్ ది నాటుకోడి లైక్ దిస్. వా, క్రేజీ స్మెల్ కి చూస్తుంటే ఆ పీసెస్ కి నాకైతే నోరు ఊరిపోతుంది. రిజల్ట్ విల్ బి క్రేజీ. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. నియాల పొడి. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఎలాగో మనం తర్వాత చూస్తాం కాబట్టి దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇది 5 kgs ఆఫ్ నాటుకోడి కాబట్టి అది కూడా మనం జొన్న రొట్టెలో తింటున్నాం, రైస్ లో కూడా తింటున్నాం. సో నాటుకోడిలో కారం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్. స్పైస్ అదిరిపోవాలి, రెడ్ అయిపోవాలి మనకు నాటుకోడి. ఫస్ట్ ఇనిషియల్ గా ఇలా యాడ్ చేసుకొని తర్వాత పెంచుకుందాం నీట్ గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లవంగం, చెక్క ఇవన్నీ చేసుకున్న పొడి ఉంటది కదా, సో అదైతే యాడ్ చేసేసాం. ఆ తర్వాత పసుపు యాడ్ చేస్తాం. పసుపు ఆల్సో మ్యాండేటరీ థింగ్ అనమాట. మనం లైట్ గా వేసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ పసుపు పూస్తే దాన్ని రోస్ట్ చేసాం కాబట్టి, బర్న్ చేసాం కాబట్టి. సో దట్స్ ఫైన్. మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. అండ్ మనకి ఇంకా ఉప్పు ఒక్కటి యాడ్ చేయాలి. అదొకటి యాడ్ చేసి ఆ తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసి మనం లైట్ గా బర్న్ చేసుకుందాం. సో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ తో హోమ్ మేడ్ నాటుకోడి మన ముందు ఉంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోద్ది. సో మామ్స్ సీక్రెట్ అనమాట. సో మీన్ వైల్ మనకు ఒకటి ఉంది, కొబ్బరిని ఇలా పౌడర్ చేసుకొని, ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుంది. సో కంపల్సరీ ఇది యాడ్ చేయండి. ఇంకా మనకు పెండింగ్ ఐటమ్ వచ్చేసి ఉప్పు ఒకటి ఉంది. ఉప్పు కమ్ ఫాస్ట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఉప్పు. మంచిగా మిక్స్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనం స్పైసెస్ మిక్స్ అయ్యేంత వరకు అడుగంటుకోకూడదు. అండ్ వన్స్ మనం స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే చూడండి క్రేజీ కలర్ లో కనిపిస్తుంది, అంటే స్పైసెస్ గట్టిగా సెట్ అయిపోయినాయి అనమాట. నాకైతే స్మెల్ కాంట్ వెయిట్ టు టేస్ట్. జొన్న రొట్టెలో వేడి అన్నంలో మీరు కూరలో తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కూరని, ఇంకా కూర అవ్వలేదు, ఐటమ్స్ ని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ స్పైసెస్ అన్ని మిక్స్ చేశాక మన కలర్ అయితే చూడండి. సో అన్ని మిక్స్ చేస్తుంటే ఒకటి తక్కువైంది అనిపిస్తుంది. బిఫోర్ వి వాటర్ యాడ్ చేయకముందు ఒకటి తక్కువైంది. అదేంటంటే పెరుగు యాడ్ చేయడం మర్చిపోయాం. సో అదొక్కటి యాడ్ చేసి ఇంకా వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికినంతసేపు పెట్టడమే. సో దట్స్ ద క్రేజీ థింగ్. మీన్ వైల్ ఇన్ బిట్వీన్ కద్దుగా ఖీర్, నాటుకోడి కూర, కద్దుగా ఖీర్. ఇప్పుడు మనం కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం. పెరుగుని యాడ్ చేయండి. దహీ కో యాడ్ कीजिए ప్లీజ్. యాడ్ ది కర్డ్. బిర్యానీ నై భాయ్, మటన్ నై భాయ్, నాటుకోడి హే. పెరుగు యాడ్ చేశాక మనకైతే నాటుకోడి టెక్స్చర్ కనిపిస్తుంది నాటుకోడిది. సో చెప్పు క్రేజీ పిల్లలు అరౌండ్ మీ. మనం బిఫోర్ వి యాడ్ ది వాటర్ స్పైసెస్ అన్ని ఎలా ఉన్నాయనేది మనం ఒక్కసారి చెక్ చేసుకుని ఏదైతే తక్కువ ఉందో అవి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే. సో ఒక్కసారి టేస్ట్ చూద్దాం. స్పైసెస్ అన్ని మంచిగా యాడ్ అయిపోయినాయి. ఇంకా మనకు కొంచెం కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. ఉప్పు కారం అన్ని ఆల్ రైట్ పర్ఫెక్ట్ ఉన్నాయి. వి విల్ యాడ్ వాటర్ అండ్ వెయిట్ ఫర్ 30 minutes లేదా 40 minutes లో కుక్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది 5 kgs ఆఫ్ నాటుకోడి కాబట్టి లెట్స్ సీ.
ఎంత ఎస్టిమేట్ టైం వస్తుందో అది కూడా చూసేద్దాం. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి బేసికల్ గా ముక్క అడుగు అంటుకోదు అండ్ కాలిపోదు. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎలాగో అది ఎవాపరేట్ అవుతా బాయిల్ అవుతుంది కాబట్టి సో దట్స్ ఫైన్ థింగ్. ఎప్పుడు ఇలాంటి ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తున్నా ఇంట్లో, నేను చేస్తున్నా, ఇంట్లో మా మామ్ చేస్తున్నా, ఇది నాకు ఒకటే బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటది. ఎప్పుడు మనం ఇలా ఇదే టేస్ట్ హోటల్ పెట్టి పబ్లిక్ కి సర్వ్ చేయాలి. సో డెఫినెట్లీ వన్ డే అది ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ ఫర్ ది రైట్ టైం. మంచి టైం చూసి కొట్టేద్దాం. మంచి హోటల్ తో డెఫినెట్లీ వద్దాం. ఈ టేస్ట్ మనం పబ్లిక్ ఇస్తే పిచ్చోళ్ళు అయిపోతారు అందరు. సో నౌ లెట్స్ యాడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. మనకు అది ముక్కలన్నీ డిప్ అయ్యేంత వరకు చాలు. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ వాటర్. నీట్గా మంచినీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఆ పీసెస్ అన్ని అలా వాటర్లో తేలుతుండాలి, అంతవరకు అయితే యాడ్ చేసుకుందాం. క్రేజీ 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 రిజల్ట్ అయితే మేము చూడబోతున్నాం ఈరోజు. మనం చూడబోతున్నాం. సో ఫైనల్ గా మనం ఇలా ముక్కలన్నీ ఇలా మునిగేంత వరకు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లోనే మాక్సిమం ఇలా మంచిగా పీసెస్ అన్ని ఉడుకుతాయి అనమాట. ఒక హాఫ్ అన్ అవర్, అబోవ్ హాఫ్ అన్ అవర్, బిలో 1 అవర్ యాజ్ పర్ ది క్వాంటిటీ మనం బర్న్ చేసుకుంటే సెట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. అసలు ఇప్పుడే తీసుకుని ముక్క నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చూద్దాం ఎండ్ రిజల్ట్. మూత పెట్టేద్దాం. మూత తీసినమ్మటే మనం చూడొచ్చు. యా ఫైనల్లీ ఫైనల్ రిజల్ట్ ఈజ్ హియర్. కిందకైతే దింపేసాం. ఇక్కడ చూస్తే మనకి క్రేజీగా అసలు కలర్ చూడండి. యా నాటుకోడి కూర అంటే నాటుకోడి కూరే. మనకి మంచి స్పైస్ అయితే యాడ్ చేసాం. లైట్ గా మనం ఇక్కడ లైట్ గా మంచిగానే ఉడికింది. సో ఇంకా మనం వెళ్ళి యుద్ధానికి సిద్ధం. ఫైనల్లీ జొన్న రొట్టె అండ్ నాటుకోడి ఈజ్ హియర్. అలా ఆనియన్ కట్ చేసుకుని పక్కన పెట్టి నిమ్మకాయ పిండి ఫస్ట్ ముద్ద కొడుతుంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అందరూ ఆనందం చూడండి. జస్ట్ క్లైమేట్ లో ఆ స్పైసీనెస్ తగులుతుంటే ఒక్కొక్కరు ఆహు ఆహు అనుకుంటా మస్త్ అయితే ఎంజాయ్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ నాటుకోడి ప్రిపరేషన్, మేకింగ్, కుకింగ్, ఎనీథింగ్ లైక్ ఫుడ్ అండ్ ఫన్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ నాటుకోడి కూర చూడటానికి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇది వినండి. Like the video and share the video with your friends and family members, and did not forget to subscribe. Did not forget to subscribe.